అందరికీ నమస్కారం. నేను డాక్టర్ స్పందన, ఐ స్పెషలిస్ట్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. మూతిబిందు ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి వారం అతి ముఖ్యమైన వారం. కళ్ళల్లో ఎటువంటి నీరు పడకుండా చూసుకోవాలి. తలస్నానం చేయకూడదు. కంటి ముఖం భాగం మాత్రం గుడ్డతో తుడుచుకోవచ్చు. కళ్ళని రుద్దడం, తాకడం లాంటి పనులు చేయకూడదు. బయటకు వెళ్ళినప్పుడు నల్ల కళ్ళజోడు ఖచ్చితంగా ధరించాలి. ఆపరేషన్ చేసిన వైపు కాకుండా అవతల వైపు తిరిగి పడుకోవాలి. అలాగే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన చుక్కల మందును క్రమం తప్పకుండా వాడాలి. ఆపరేషన్ అయిన కంట్లో మాత్రమే వాడాలి. కంట్లో చుక్కల మందు వేసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక చుక్కకి ఇంకొక చుక్కకి మధ్యలో 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. గట్టి పదార్థాలు తినడం, తలపైన బరువైన వస్తువులు మోయడం లాంటి పనులు కూడా చేయకూడదు. ఆపరేషన్ అయిన తర్వాత సాధారణ లక్షణాలు ఏంటి, ప్రమాదకరమైన సూచనలు ఏంటో తెలుసుకుందాం. సాధారణ లక్షణాలు: ఆపరేషన్ అయిన వెంటనే కొన్ని రోజులు చూపు మసగ్గా కనిపించవచ్చు. కంట్లో కొంచెం నొప్పి, కళ్ళు కుచ్చుకున్నట్టు అనిపించడం, నీళ్లు కారడం లాంటి లక్షణాలు సాధారణమైనవి. ప్రమాదకరమైన లక్షణాలు ఏంటి? తీవ్రమైన నొప్పి, అకస్మాత్తుగా చూపు కోల్పోవడం, కళ్ళు ఎర్రబడిపోవడం, పుసి కారడం, నీరు కారడం లాంటివి సీరియస్ కండిషన్స్. అప్పుడు వెంటనే ఆపరేట్ చేసిన సర్జన్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. చూపు మెల్లిమెల్లిగా స్పష్టమవుతుంది కాబట్టి ఓర్పు అవసరం. బలమైన ఆహారం తీసుకుంటూ, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన చుక్కల మందును వాడుకుంటూ, అలాగే బలమైన ఆహారం, ఆకుకూరలు, పళ్ళు, నీళ్లు తీసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.